నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ పెళ్లి చేసుకొని చూడు. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. మా బలరాం అన్నయ్య పెద్దనాన్న వస్తున్నామని ఉత్తరం రాశారు. భయపడుతూ చెప్పిన గంగాధరాన్ని సుందరి అడిగిన మొదటి ప్రశ్న, మీ బలరాం అన్నయ్య అంటే మన పెళ్లిలో చూశాను. తెల్లగా, ఎత్తుగా, ఉంగరాల జుట్టుతో అచ్చం సినిమా హీరోలా ఉన్నాడని మా వాళ్ళంతా చాలా కాలం పాటు చెప్పుకున్నారు. ఆయనేనా అని. ఎప్పుడో 15 ఏళ్ల నాడు, అందులోనూ తన పెళ్లిలోనూ చూసిన అన్నగారిని భార్య అంత బాగా గుర్తుపెట్టుకోవడం గంగాధరానికి అంతగా రుచించలేదు. అందుకే అన్నాడు ముభావంగా. అర్థమైంది సుందరికి. ఏమిటలాగయ్యారు? మీ అన్నగారిని హీరో అన్నాననా? మీరు మాత్రం తక్కువ ఏమిటి? రాజుగారి పెద్ద భార్య అందగత్య అంటే దాని అర్థం చిన్న భార్య కురూపనా? ముద్దుగా భర్త బుగ్గలు సాగదీసి నవ్వింది సుందరి. ఈ రోజెందుకో సుందరి మంచి మూడ్లో ఉన్నట్టుంది. ఎప్పటి మాదిరి తన వైపు వాళ్ళంటేనే ముఖం చిట్లింపులు, మూతి విరుపులు, సన్నయ్య నొక్కులకి బదులుగా సరస సంభాషణలా మతిపోతోంది గంగాధరానికి. అనుమానం తీరక అడిగేశాడు, మా వాళ్ళు వస్తున్నారు అంటే నువ్వెప్పుడు విసుక్కుంటావుగా? పోదురు, మరీ చెప్తారు. పెళ్ళయ్యి 15 ఏళ్ళైనా ఇంకా మీ వాళ్ళు మా వాళ్ళు ఏమిటండి? అంతా మనవాళ్ళు కారా ఏమిటి? సుందరి ప్రదర్శిస్తున్న హృదయ వైశాల్యానికి భయం వేసింది గంగాధర్కి. ఏదైనా తోక తగులుతుందేమో ఆలోచనల గోదారిని ఈదుదామని ప్రయత్నించసాగాడు. అతను ఆ ప్రయత్నంలో ఉండగానే వేడి వేడి కాఫీ కప్పు చేతికిచ్చి అతని ఎదురుగా స్థిమితంగా కూర్చుంటూ అడిగింది సుందరి, ఇంతకీ ఎప్పుడొస్తున్నారట మీ అన్నగారు? మరో 15 రోజుల్లో. అన్నయ్యకి ఇక్కడ ఒక వారం రోజులు ట్రైనింగ్ ఉందట. మా పెదనాన్న ఒక్కరికి తోచదని ఆయన కూడా వచ్చి ఇక్కడ 4 ప్రదేశాలు చూస్తానన్నారట. మనకేదైనా ఇబ్బంది ఉంటే గనక వెంటనే తెలియజేయమని, అట్లాగైతే హోటల్లో దిగగలమని రాశారు. భలేవారేనండి. ఊర్లో మనం ఉండగా ఆయన ఎక్కడో హోటల్లో దిగడం ఏమిటి కర్మ? ఆ వారం రోజులు మన ఇంట్లోనే ఉండమని రాసేయండి. మనకి ఇబ్బంది లేదు. చాలా సంతోషం వాళ్ళు వస్తే అని కూడా రాయండి. వాళ్ళు మన గృహప్రవేశానికి కూడా రాలేదు కదా? గంగాధరం తలూపాడు కాఫీ తాగుతూ. వంట ప్రయత్నంలో లోపలికి వెళ్ళబోతూ మళ్ళీ చెప్పింది సుందరి, మీరు రేపు ఆఫీస్కి వెళ్ళగానే ఉత్తరం రాసేసి పోస్ట్లో వేసేయండి. ఆ ఉత్తరం సరిగ్గా చేరుతుందో లేదో ఎందుకైనా మంచిది. మీ అన్నయ్య ఆఫీస్ ఫోన్ నెంబర్ తెలుసుంటే ఫోన్ చేసి చెప్పేయండి. తప్పకుండా మన ఇంటికే రమ్మని వాళ్ళని. గంగాధరం నిలువు గుడ్లేసుకు చూస్తూ ఉండగా సుందరి కూని రాగం తీస్తూ ఖాళీ కప్పులు తీసుకుని లోపలికి తీసుకెళ్ళిపోయింది. ఏమిటి? సుందరి ఆసక్తికి, ఉత్సాహానికి కారణం ఏమిటి? అన్నగారి అందం ఆమెనంతగా ఆకర్షించిందా? గంగాధరం ఉలిక్కి పడ్డాడు. చిచ్చి, సుందరి అట్లాంటి మనిషి కాదు. సందేహించనక్కర్లేని మహాసాధ్వి. మరి పోనిద్దు, టైం వచ్చినప్పుడు అదే తెలుస్తుంది అనుకున్నాడు గంగాధరం, ఇక బుర్రలు బద్దలు కొట్టుకోలేక. అదృష్టవశాత్తు ఆ టైం ఆ రాత్రికే వచ్చేసింది. గంగాధరానికి ఆ రాత్రి పిల్లల్ని త్వరగా నిద్రపుచ్చేసి బారెడు సన్నజాజుల దండ తలలో తురుముకొని తమలపాకుల పళ్ళెంతో గదిలోకి వచ్చింది సుందరి. సాయంత్రం నుండి ఆశ్చర్యపడి పడి ఇంకా పడేందుకు కూడా ఓపిక లేక అలా చూస్తూ ఉండిపోయిన మొగుడి పక్కనే మంచం మీద సర్దుకుని కూర్చుంటూ ప్రారంభించింది, ఏమండి నిద్రపోతున్నారా? కళ్ళు పత్తికాయల్లా మరీ తెరుచుకు చూస్తూ ఉంటే అట్లా అడుగుతుందేమిటి? గంగాధరానికి తిక్క పుట్టుకొచ్చేసింది. జవాబిచ్చాడు, లేదు సుందరి, పప్పు రుబ్బుతున్నాను. చీపాడు, అన్ని పాడు జోకులే, కనిపించరు గాని ఒట్టి చిలిపి మనిషి. తాంబూలం మొగుడి నోట్లో పెట్టి
బొగ్గ మీద ఒక్కటి సుతారంగా పొడిచింది సుందరి. సిగ్గుగా నవ్వుతూ తనన్న దాంట్లో జోకేముందో గంగాధరానికి అర్థం కాలేదు. కాని సిగ్గు చూశాక స్ఫురించింది. ఓర్నాయనో, ఈ తెలుగు సినిమాల పుణ్యమా, ఏం మాట్లాడినా బూతైపోతుంది, కర్మ అనుకున్నాడు లోపలే జుట్టు పీక్కుంటూ. అవును, మీ అన్నయ్య ఒక్కడే సంతానం కదండి మీ పెదనాన్నగారికి? సుందరి సిగ్గుల్లోంచి బయటపడ్డాక ఆరాగా అడిగింది. ఇక పడక మీద కూడా అన్నయ్యను వదలవా అని కోప్పడాలనిపించినా మళ్ళీ అందులో ఏ అర్థం వస్తుందో సరసం కాస్త విరసం కాగలదు అని ఆగిపోయాడు గంగాధరం. అన్నాడు కసిగా తాంబూలం నములుతూ. పాపం, చిన్నప్పుడే తల్లిపోయినా ఆయనే పెంచారట కదా మీ అన్నగారిని. సుందరి జాలి ప్రదర్శించింది. పెదతండ్రి గుర్తు రాగానే మనసు నిండా ఆత్మీయత పొంగింది గంగాధరానికి. సవతి తల్లి పిల్లవాడిని బాగా చూస్తుందో లేదో అన్న భయంతో ఎవరెంత చెప్పినా వినకుండా పెదనాన్న ఒంటరిగానే ఉండిపోయారు కొడుకును పెంచుకుంటూ. తన ఊర్లో కాలేజీ లేకపోవడంతో తాను కూడా పెదనాన్న దగ్గరే ఉండి చదువుకున్నాడు. తనని తండ్రి హాస్టల్లో ఉంచుతాను అంటే పెదనాన్న, అన్నయ్య ఇద్దరూ ఒప్పుకోలేదు. అన్నయ్య తనకన్నా ఓ 2-3 పెద్దవాడు. తామిద్దరూ ఎంతో అన్యోన్యంగా స్నేహంగా కలిసిమెలిసి తిరిగేవాళ్ళు. భార్య అందిస్తున్న తమలపాకులు నములుతూ కథలా చెప్పుకొచ్చాడు గంగాధరం తన అనుభవాలన్నింటి గురించి. ఇదంతా ఎక్కడికి దారి తీయబోతుందో తెలియని అజ్ఞానంలో మునిగిపోయి మరీ మాట్లాడుతున్నాడు గంగాధరం. మీ అన్నయ్యకి లవ్ అఫైర్ ఏమైనా బెడ్స్ కొట్టిందా? సుందరి కుతూహలంగా అడిగింది. చిచ్చి, అలాంటిది ఏమీ లేదు. మా అన్నయ్య ఎప్పుడూ ఆడపిల్లలకేసి కన్నెత్తైనా చూసేవాడు కాదు, గర్వంగా చెప్పాడు గంగాధరం. మరి ఇంతవరకు పెళ్ళెందుకు చేసుకోలేదు? మీ పెదనాన్న కూడా అలా వదిలేశారేమిటి కొడుకుని? మా అన్నయ్య మొదటి నుంచి పెళ్లి సంసార జీవితాల మీద వ్యామోహమే లేదతనికి. మా పెదనాన్నకి అన్నయ్యని ఏ విషయంలోనూ బలవంతం చేసే అలవాటు లేదు. హఠాత్తుగా గుర్తొచ్చి దీనంగా అడిగాడు. సుందరి, ఇంకా ఎన్ని కట్టల తమలపాకులు మిగిలినయి? తెల్లవార్లు నాకీ మేక పనేనా? సుందరి చిరునవ్వు నవ్వి పళ్ళెం కింద పెట్టేసి లైట్ ఆర్పి బెడ్ లైట్ వేసింది. మరో అరగంట తరువాత విశ్రాంతిగా పడుకొని సేద తీరుతున్న మొగుడి గుండెల మీద మృదువుగా రాస్తూ గోముగా అడిగింది సుందరి. ఏమండి, మీకు మా ఊర్వశి అక్కయ్య గుర్తున్నదా? గంగాధరం ఇంకా మత్తులోంచి తేరుకోలేదు. ఏ ఊర్వశి? నేనిందాక స్వర్గం అని గాని అన్నానా ఏమిటి? ఇవాళన్నీ పాడు జోకులే వేస్తున్నారు. ముద్దుగా ఒక్కటిచ్చింది సుందరి. గంగాధరానికి తెలివి వచ్చింది. ఎక్కడో ఏదో లింక్ అందుతున్నట్టుగా అనిపించింది. ఇంతకీ ఎవరా ఊర్వశి? అదేనండి, మాకు దూరపు చుట్టరికమే అయినా మన గృహప్రవేశానికి కూడా వచ్చింది. ఎర్రగా బుర్రగా బాగానే ఉంటుంది. మీరు చూశారు కూడా. మొగుడికి జ్ఞాపకం తెచ్చేందుకు టైం ఇచ్చింది సుందరి. ఎర్రగా బుర్రగా ఉన్న వాళ్ళందరినీ గుర్తు పెట్టుకోవడం తప్ప నాకు ఇంకా పనేమీ లేదా ఏమిటి? గంగాధరం ఎత్తి పొడిచాడు. సుందరి గ్రహించినా కూడా పట్టించుకోకుండా అడిగింది. ఫోన్లేండి, కానీ మీ అన్నయ్యకి మా అక్కయ్యకి పెళ్లి చేసేస్తే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు అర్థమైంది గంగాధరానికి భార్య ఎత్తుగడ. చాణుక్యుడు బుర్ర కదూ. గంగాధరం ఏమీ మాట్లాడకపోవడం చూసి మళ్ళీ అన్నది సుందరి. మా ఊర్వశి అక్కయ్యకి 35 ఏళ్లున్నా అంతలా కనిపించదు. 25 ఏళ్లంటే నమ్మేయొచ్చు అనుకోండి. తండ్రి లేడు, అన్నదమ్ములు సరిగ్గా పట్టించుకోక ఇంకా పెళ్లి కాలేదు తనకి. పని పాటలు మాత్రం బ్రహ్మాండంగా చేస్తుంది. మనం చేసుకోండి అని చెప్పగానే వాళ్ళు చేసుకోవద్దు. అయినా మా అన్నయ్యకి ఇప్పుడు 40 ఏళ్ళు. ఇంతకాలం హాయిగా బ్రతికినవాడు ఇప్పుడు ఈ జంజాటాలకు ఒప్పుకుంటాడా? గంగాధరం సందేహపడ్డాడు. మగవాడికి వయసు లెక్కే ఉందండి. అసలు మన పెళ్లిలో మీ అన్నయ్యను చూసి అందరూ 20 ఏళ్ల వాళ్ళు అనుకున్నారట. ఇప్పుడు అలాగే ఉండుండాలి, చీకు చింత లేదు కాబట్టి. ఏమిటి 20 లాగానా? గంగాధరానికి ఒళ్ళు మండుతోంది. 20 కాకపోతే 30. ఇంతకాలం హాయిగా బ్రతికాడు అంటే పెళ్ళైన వాళ్ళంతా హాయిగా బ్రతకడం లేదనా మీ అభిప్రాయం? ఇప్పుడు మీరు హాయిగా లేరా?
సుందరి నిలదీసింది. మూడొంతులు తన మీదికి వాలిపోయి ఉన్న అర్ధాంగి అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి హాయిగా లేవు అని అడిగితే చెదరి ఉన్న ఆమె బొట్టు జుట్టు సాక్షిగా గంగాధరం అబద్ధం చెప్పలేకపోయాడు. ఏ మొగుడు మాత్రం చెప్పగలడని? పైగా ఎర్రబడ్డ సుందరి ముక్కు ప్రమాద సూచికగా తోచింది గంగాధరానికి. అందరూ నా అంత అదృష్టవంతుడు ఉండొద్దు. గొప్ప తెలివితో ఆ చిక్కు నుండి బయటపడిపోయాడు గంగాధరం. సుందరి మెత్తబడిపోయింది. అది కాదండి, మా అక్కయ్య కూడా చాలా మంచిదే నాలాగా. ఏదో మన ఇద్దరం పూనుకొని వాళ్లను ఇంటి వాళ్ళని చేశామనుకోండి, మన పుణ్యమా అని వాళ్ళు సుఖంగా బ్రతుకుతారు. మీ పెద్దనాన్నగారు కూడా సంతోషిస్తారు. ఆయన మీకు వండి పెట్టినందుకు మీరు ఆయన రుణం కూడా తీర్చుకున్నవారవుతారు అనునయంగా చెప్పింది సుందరి. గంగాధరం ఆలోచనలో పడ్డాడు. అతడికి భార్య చెప్పిన ఆఖరు పాయింట్ బాగా నచ్చింది. పాపం ఈ వయసులో కూడా ఆయనే చెయ్యి కాల్చుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం దివ్యంగానే ఉన్నా తర్వాత సంగతి ఏమిటి? ఆ ఇద్దరిలో ఎవరికి సుస్థి చేసినా కష్టమే. ఆడదిక్కులేని సంసారమాయే. మీకెందుకు, మీరు సరేననండి. నేను వాళ్ళు వచ్చేటప్పటికి మా అక్కయ్య కూడా ఇక్కడే ఉండేలా ఏర్పాటు చేస్తాను. కాస్త ఇద్దరూ దగ్గరగా మసిలేలా చూశామంటే చాలు, వాళ్లే దారిలోకి వస్తారు అన్నది సుందరి ఎంతో తేలిగ్గా చిటికల మీద తేల్చేస్తూ. భర్త మెత్తబడుతోన్న సంగతి గ్రహించింది. మరి నిజమే అనుకో, కానీ అది అంత తేలికైన విషయమే అంటావా? మా అన్నయ్య కొంచెం సీరియస్ టైప్ మనిషి కూడాను. గంగాధరానికి భయంగా ఉంది, అన్నగారికి కోపం వస్తుందేమోనని. సుందరి ధైర్యం చెప్పింది. మనం చేసేది మంచి పనే కదా. మన ఇల్లు వాకిలి పిల్లలు మన అన్యోన్యత ఇవన్నీ చూసి ఆయనకి సంసారం అంటే మోజు కలిగేలా మనం చెయ్యాలి. ఇక అక్కయ్య పని ఆయన మనసుని ఆకట్టుకోవడమే. నేను సలహాలు ఇస్తానులేండి ఈ విషయంలో. నేను తనకి చెప్పాల్సినవన్నీ చెబుతాను. నిజమేననుకో, గంగాధరం నసిగాడు. రాక వస్తున్న వాళ్లపై ఇలాంటి ప్రయోగాలు చేయడం బాగుండదేమో అనిపిస్తోంది అతడికి. అనుకో గినుకో ఏమీ లేదు, మా పని వినుకోవడమే. మీరు మాత్రం నాకు ఫుల్ కోఆపరేషన్ ఇవ్వండి. నాకంతే చాలు. మీ అన్నయ్య ఎట్లా దారిలోకి రాడో నేను మా అక్కయ్య చూసుకుంటాం. విశ్వామిత్రుడంతటి వాడే పడిపోయాడు మేనక దాటికి. పొయ్యి వేడికి కరగని వెన్నుంటుందా? సుందరి కొంటగా నవ్వింది. ఇంతకీ మీ ఊర్వశే ఆనాటి మేనక ఏమిటి? గంగాధరం అనుమానించాడు. మీ జోక్స్కి తర్వాత నవ్వుతాను, కానీ మీ కోఆపరేషన్ విషయం చెప్పండి గుర్తు చేసింది సుందరి. ఓకే చెప్పకుంటే ఆ తర్వాత ఎదుర్కోవలసి వచ్చే సుందరి నాన్ కోఆపరేషన్ గుర్తుకొచ్చి బుద్ధిగా తలూపాడు గంగాధరం. ఆ మర్నాడే సుందరి అక్కగారిని పిలిపించడం, 15 రోజుల్లో నేర్పాల్సినవన్నీ నేర్పడం జరిగిపోయింది. ఇంకా మరుసటి రోజు బలరాం వాళ్ళు వస్తారు అనగా ఆ ముందు రాత్రి అడిగింది సుందరి, ఎలా ఉందండి మా అక్కయ్య అని. 15 రోజుల క్రితం అడగవలసిన ప్రశ్న అనుకున్నాడు గంగాధరం మనసులో. చీమకళ్ళు, దోమ ముక్కు, ఈగ నోరు, చిన్న సైజు పండిన గుమ్మడికాయలా ఉన్నాయి ఆవిడ ఊర్వశ. ఆ పేరొక్కటే బాగోలేదు, మార్చి చూడరాదు సలహా ఇచ్చాడు గంగాధరం కొంచెం సాహసించి. సుందరి చెప్పింది సగం నిజం సగం అబద్ధం. ఊర్వశి వయసేమో కానీ 25 దానిలా మాత్రం కనిపించదు. అది మాత్రం అబద్ధం. 45లా కనిపిస్తుంది. ఇది మాత్రం నిజం అనుకున్నాడు గంగాధరం. సుందరికి ఒళ్ళు మండినా మొగుడితో గొడవ పెట్టుకోలేదు. వాళ్ళు వచ్చేది రేపేనాయే. పోట్లాడి ఎడమొహం పెడమొహంగా ఉంటే ఎట్లా? అన్యోన్యంగా కనిపించొద్దు. సిటీలో అడ్రస్సులు తెలుసుకోవడం కష్టం అంటూ సుందరి పొద్దుటే గంగాధరాన్ని లేపి స్టేషన్కి తరిమేసింది. సుందరికి అసలు భూమి మీద కాలే నిలవనేనట్టుంది. దేవుడి దయ వల్ల అక్కయ్యకి ఈ సంబంధం కుదర్చగలిగితే చుట్టపక్కల్లో తనకెంత పేరు. సుందరి లోపలికి బయటికి తిరుగుతూ కొన్ని యుగాలు గడిపాక గంగాధరం వాళ్ళు వచ్చిన ఆటో ఇంటి ముందాగిన శబ్దం వినిపించింది. సుందరి చిరునవ్వుతో వాకిట్లోకి వెళ్ళింది. మొగుడి చేతిలోంచి ఓ బ్యాగ్ అందిపుచ్చుకొని మామగారిని బావగారిని ఆప్యాయంగా లోపలికి ఆహ్వానించింది. బలరాంని చూసి కొద్దిగా బట్టతల ఆరంభమైంది, కానీ మనిషి ఏమంతా మారలేదు. అది హుందాగానే కనిపిస్తోంది ఆయనకి అనుకుంది సుందరి మనసులోనే.
కుశల ప్రశ్నలు పరామర్శలు అవుతూ ఉండగా అక్కగారికి వేడి వేడి కాఫీ తెమ్మని పురమాయించింది సుందరి. కాఫీలు తాగుతూ ఉండగా ఊర్వశిని పరిచయం చేసింది అతిథులకి. ఆమెదెంత మంచి మనసు! ఎవరికి అవసరం వచ్చినా ఎట్లా ముందుకు దూసుకెళ్ళి తన సహాయం అందిస్తుందో కొంచెం కొంచెంగా వివరించింది. తర్వాత చుట్టాలకి స్నానానికి ఏర్పాట్లు చేసేందుకు లోపలికి వెళ్ళిపోయింది ఊర్వశి. సుందరి ఆదేశంపైనే. మీరు మా ఇంటికి రావడం ఇదేగా మొదటిసారి, ఇల్లు చూద్దురుగాని రండి అంటూ సుందరి మామగారికి బావగారికి ఇల్లంతా తిప్పి చూపించింది. బావుందమ్మా ఇల్లు. ఇల్లు కట్టుకొని చాలా మంచి పని చేశారు. జీవితంలో ఒక పెద్ద పని పూర్తయినట్టే మామగారు అభినందించారు. బలరాం ఏమీ వ్యాఖ్యానించలేదు, కానీ తిరిగి తిరిగి హాల్లోకి వచ్చాక అడిగాడు గంగాధరాన్ని, నీ లైబ్రరీ ఏదిరా, చూపించలేదేం? అప్పట్లో మనం సొంత సంపాదన వచ్చాక మంచి మంచి బుక్స్ కొనుక్కొని దాచుకోవాలి అనుకునేవాళ్ళం కదూ. గంగాధరం వెర్రిమొహం వేశాడు. నిజమే, చదువుకునే రోజుల్లో సాహిత్యం పట్ల ఎంతో అభిరుచి ఉండేది. తను అన్నయ్య కలిసి లైబ్రరీ నుంచి మంచి మంచి పుస్తకాలన్నీ తెచ్చుకుని చదివేవారు. కొన్ని పేజీలు చదివినమే మళ్ళీ చదివి కొన్ని వాక్యాలని అండర్లైన్ చేసుకొని గంటల తరబడి వాటి గురించి చర్చించుకుంటూ గడిపేవారు. ఒక్కోసారి కొన్ని పుస్తకాలైతే వాళ్ళకి ఎంతగానో నచ్చేవి. అవి తిరిగి ఇవ్వాలి అంటే అన్నయ్య ఎంత బాధపడిపోయేవాడో. అప్పట్లో అనుకున్నారు, సొంత సంపాదన వచ్చాక నచ్చిన పుస్తకాలు కొనుక్కొని ఇంట్లోనే మంచి లైబ్రరీ ఏర్పాటు చేసుకోవాలి అని. పెళ్ళైన కొత్తల్లో కూడా ఆడపాదడపా చదువుతూనే ఉండేవాడు ఏదో ఒక పుస్తకం. ఆ తర్వాత ఆ అలవాటు ఎప్పుడు అంతరించిపోయిందో తనకే జ్ఞాపకం లేదిప్పుడు. సుందరికి టీవీలు సినిమాలు తప్ప మరో అభిరుచి లేదు. అందువల్ల తన జీవితంలోంచి కూడా పుస్తకాలు శాశ్వతంగా తప్పుకుపోయినయ్యి. అన్నయ్య మాత్రం బాగానే గుర్తుపెట్టుకున్నాడు. ఎందుకో అన్నయ్య మాటలు వినగానే చాలా దిగులేసింది గంగాధరానికి. పాత రోజులన్నీ తలుపుకు రాగానే మనసంతా కలిచినట్టయింది. భర్త ముఖం చూసిన సుందరికి పరిస్థితి అర్థమైపోయింది. బావుందండి, ఇల్లు వాకిలి పెళ్ళాం బిడ్డలు వచ్చాక ప్రతి రూపాయి ఆచితూచి ఖర్చు పెట్టుకోవాల్సిందే కదా. అడ్డమైన వాటి మీద తగలేయాలి అంటే మీలాగా మాకెక్కడ కుదురుతుంది? నవ్వుతూనే చురక వేసింది బావగారికి. బలరాం నిర్ఘాంతపోయాడు. సుందరి మాటలకి కాదు, ఆ మాటల్ని ఖండించని గంగాధరం ధోరణి చూసి. ఆ తర్వాత కూడా అతడు చాలాసార్లు నిర్ఘాంతపోవలసి వచ్చింది పాపం. పేరుకు సొంతిల్లే కాని ఇంటి చుట్టూ ఓ పచ్చని మొక్కైనా కనిపించలేదు. వాళ్ళ ఇంజనీరు కొంచెం కూడా స్థలం వేస్ట్ కాకుండా ఎంత బాగా ప్లాన్ చేశాడో సుందరి బోల్డు సార్లు చెప్పింది మురిసిపోతూ. అద్దెకిచ్చేందుకు ఓ పోర్షన్ కూడా ఉంది. మరి ఆ 150 గజాల స్థలంలోనే నీళ్లకి కటకటా కాబట్టి మొక్కల్ని పెంచే ప్రశ్నే లేదు. బలరాంకి చిన్నపిల్లలంటే ఆపేక్ష. అందుకే గంగాధరం కొడుకులిద్దరినీ ఆప్యాయంగా దగ్గరకు పిలిచాడు. వాళ్ళు అంకుల్ అని పిలిస్తే వద్దొద్దు, చక్కగా పెద్దనాన్న అని పిలవండి చాలు అని చెప్పాడు. వాళ్ళు చదివేది ఇంగ్లీష్ మీడియం కదండి, పెద్ద పెద్ద తెలుగు పదాలు నోరే తిరగవు చెప్పింది సుందరి గర్వంగా. బలరాం ఇదేమిటి అన్నట్టుగా గంగాధరం వైపు చూశాడు. గంగాధరం గమనించినట్టుగా కిటికీలోంచి బయటకు చూశాడు. మా వాళ్ళకు కూడా మీలానే పాటలంటే చాలా ఇష్టం. పెద్దాడు భలే పాడతాడు, చిన్నాడైతే అచ్చం ప్రభుదేవాలాగా డాన్స్ చేస్తాడు. ఏది చెయ్యరా, అంకుల్ చూస్తారు. సుందరి కొడుకుల్ని ప్రోత్సహించింది. వెంటనే పెద్దవాడు ఊర్వశి ఊర్వశి అని పాట అందుకొని ముక్కి ముక్కి పాడుతూ ఉంటే రెండోవాడు కర్రపుల్లల్లాంటి కాళ్ళు చేతుల్ని గాలిలో ఎగరేస్తూ అష్టవంకర్లు తిరిగిపోసాగాడు. ఈలోగా లోపల నుంచి ఊర్వశి వచ్చేసింది. పిలిచారా అని అడుగుతూ. సోఫాలో ఇబ్బందిగా కదులుతోన్న అన్నగారిని గంగాధరమే రక్షించాడు. అన్నయ్య ఆఫీస్కి వెళ్ళాలేమో కదా అంటూ. తండ్రి కొడుకులకి సేవలందించే బాధ్యత పూర్తిగా ఊర్వశికి అప్పగించేసింది సుందరి. కొడుక్కి నచ్చడం ఎంత ప్రధానమో తండ్రి అభిమానం సంపాదించుకోవడం కూడా అంతే ప్రధానం కాబట్టి పెద్దాయన్ని జాగ్రత్తగా చూసుకోమని మరీ చెప్పింది. ఇక తన వంతు ప్రయత్నం తను ప్రారంభించింది.
గంగాధరానికి ఉన్నదేమిటో, తనకొచ్చిన లోటేమిటో బలరాంకి కొట్టొచ్చేలా తెలిసేటట్టు చెయ్యాలి అని అనుకుంది. ఉదయం నిద్రలేచాక కాఫీ ఆరోగ్యానికి మంచిది కాదని గంగాధరానికి పాలు బూస్టు కలిపిచ్చింది. భోజనంలో విటమిన్లుంటాయని తోటకూర వేపుడు, షుగర్ రాకుండా చేస్తుందని కాకరకాయ కూర తినిపించింది. ఓ వయసయ్యాక ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటూ బలరాంకి కూడా వడ్డించబోయింది చనువుగా. కానీ ఊర్వశి కూడా తిరుగుతూ పెద్ద ఆయన కొడుక్కి ఏమేమి ఇష్టమో చెప్పి మరీ చేయించాడు కాబట్టి నిర్మోహమాటంగా సుందర్ కడ్డొచ్చేశాడు. భార్యకి సహకరిస్తానని వాగ్దానం చేశాడు కాబట్టి గంగాధరం కళ్ళనీర్ర పర్యంతం అవుతూనే భార్య కంచంలో వేసినవన్నీ మింగి పడేశాడు చచ్చినట్టు. రాత్రి భోజనాల తర్వాత తీరిగ్గా అన్నగారితో ముచ్చట్లు చెబుతూ కూర్చున్న మొగుణ్ణి ముద్దుగా మందలించింది సుందరి. కట్టుకున్న తెల్లటి ఇస్త్రీ చీరని తలలో పువ్వుల్ని సర్దుకుంటూ ఆలస్యంగా నిద్రపోతే ఆయనకి సరిపడదు, ఎసిడిటీ ప్రాబ్లం ఉందండి అంటూ బావగారికి క్షమాపణలు చెప్పింది. భార్య కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లు అనిపించింది గంగాధరానికి. అన్నగారి ముందు అట్లా భార్య వెనకాలే పడగదిలోకి వెళ్ళడం సిగ్గుగా అనిపించింది. లోపలికొచ్చాక అదే అన్నాడు భార్యతో, అన్నయ్య ఏమనుకుంటాడు నువ్వు ఇలా చేస్తే అని. ఏమనుకుంటారు, ఇట్లాంటప్పుడే మహా బాగా తెలుస్తుంది ఆయనకి కావలసింది ఏమిటో. సుందరి నవ్వుతూ బాగా చప్పుడొచ్చేలా గాజుల్ని మోగిస్తూ మరీ కాగోలించుకుంది మగుణ్ణి. తనలాంటి ఇల్లాలుంటే పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు భర్తను ఎట్లా సుఖపెడుతుందో, ఎట్లా కంటికి రెప్పలాగా కాచుకుంటుందో బ్రహ్మాండంగా అర్థమవుతోంది భర్త గారికి అనుకుంది సుందరి మహానమ్మకంగా. బలరాంకి ఆఫీస్ ట్రైనింగ్లోనే ఎక్కువ సమయం గడిచిపోయింది. అందరూ కలిసి బయటకు వెళ్ళడానికి కూడా వీలు పడింది కాదు. పెద్దాయన్ని మాత్రం ఊర్వశి వెంట పెట్టుకెళ్ళి 3-4 ప్రదేశాలు చూపించింది. అందుకే ఆఖరి రోజు సుందరి సినిమా ప్రోగ్రాం పెట్టింది. అదో గొప్ప హీరో గారి సినిమా, పేరు అత్త వస్తావా. ఆ పేరు వింటూనే బలరాం ఉలిక్కి పడ్డాడు. అతడు సినిమాలు చూసి చాలా కాలమైంది. మరి అతడు చూసిన ఆఖరు సినిమా శంకరాభరణం అని చెప్పగానే సుందరి ఆశ్చర్యపోయింది. ఇంతకాలం సినిమాలే చూడకుండా ఎట్లా బ్రతకగలిగాడా ఈయన అని. చీ, అదేం టైటిలు అని ముఖం చిట్లించిన బావగారి అజ్ఞానానికి జాలి పడుతూ చెప్పింది. ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ అట్లానే ఉంటున్నాయండి. గయ్యాళి గర్వపోతూ అయిన అత్తగారింటికి ఇల్లరికం వచ్చిన హీరో ఆవిడ పొగరணிచి భార్యతో సహా ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఆఖరికి బుద్ధి తెచ్చుకున్న అత్తగారిని అట్లా అడుగుతాడన్నమాట. అసలు టిక్కెట్లే దొరకడం లేదట ఆ సినిమాకి అంటూ చెప్పింది. గంగాధరం నానాగచాట్లు పడి సంపాదించుకొచ్చాడట టిక్కెట్లు. బావుండదని తప్పనిసరే వెళ్ళాడు బలరాం. హాల్లో బలరాం పక్కన ఊర్వశి కూర్చునే చేయాలనే సుందరి ప్రయత్నించింది గాని తనకి కుదరలేదు. సినిమా మహా ఇదిగా ఉంది. సుందరి బావగారి మనసు చెదరగొట్టేందుకే ఈ సినిమా ఎంచుకున్నది. అసలు మాటలు పాటలు కూడా మహాభూతుల మాటలు, 2 అర్థాల ప్రశ్నే లేదు, డైరెక్ట్గా అదే అర్థం. ఒక హీరోకి 3 హీరోయిన్లు, ఇంక ఊళ్ళో వేరే మగాళ్లే లేనట్టు 3 హీరోని ప్రేమిస్తున్నారు పోటీ పడి. మరి వాళ్ళ డ్రెస్సులు తువ్వాలికి తక్కువ కర్చీఫ్కి ఎక్కువ అన్నట్టున్నాయి. ఆ పీలికల్ని నడుంకు చుట్టుకొని గ్యాంగ్ రేప్ చేస్తున్న వాళ్ళ మాదిరిగా హీరో మీదకి ఎగబడుతూ పాట పాడేస్తున్నారు. హీరో కూడా మరీ కొంటెగా ఆ కాస్త పీలికల్ని ఇప్పుడు ఇంకాసేపటికో లాగేసేవాడి మాదిరిగా కలబడుతున్నాడు. హీరోయిన్లు ఆరేసిన అందాలకి జనాల్లోంచి ఈలలు చప్పట్లు. మరికొందరు వీరాభిమానులైతే రెచ్చిపోయి రంగురంగుల కాగితాలు చిల్లర నాణాలు విసురుతున్నారు తెర మీదకి. సుందరి తల తిప్పి చూసేటప్పటికీ బలరాం కొంచెం కూడా చెలించకుండా వెనక్కి వాలి సీట్లో నిద్రపోతూ కనిపించాడు. తెర మీదకి కళ్ళప్పగించి చూస్తున్న మొగుణ్ణి డొక్కల్లో పొడిచింది విసుగ్గా. గంగాధరం నిర్లక్ష్యంగా అన్నగారిని నిద్రలేపాడు. ఈసారి మరీ ఘోరంగా ఉంది. తెర మీద హీరో హీరోయిన్లు, అత్తగారు, వదిన్లు ఇట్లా అందరూ కలిసి గంతులేస్తున్నారు.
పెద్ద పెద్ద పళ్ళ కుట్టల్లోంచి హీరో రకరకాల పళ్ళు తీసుకుని వారి గుండెల మీదకి బొడ్డు మీదకి గురి చూసి విసురుతూ మహాదరిద్రమైన పాట పాడుతున్నాడు. మళ్ళీ నిద్రపోయాడు బలరాం. ఆఖరణ ఫైటింగ్ సీన్లో లేపాడు గంగాధరం. హీరో భూమి మీద ఉన్న అన్ని రకాల వాహనాల మీద ప్రయాణిస్తూ మరీ చితకబాతున్నాడు విలన్ అనుచరుల్ని. హఠాత్తుగా కారులోంచి మాయమై గుర్రం మీదకెక్కి రోడ్డు మీద నుంచి కాక షాపుల్లోంచి పెద్ద పెద్ద మేడల మీద నుంచి ప్రయాణించి అడవిలో ఉన్న విలన్ని చేరుకున్నాడు. అక్కడ చెట్ల కొమ్మల మీద నుంచి భూమికి 10 అడుగుల ఎత్తున గాల్లో వేళ్లాడదీసిన హీరోయిన్లని విలన్ రేప్ చేయబోతూ ఉంటే హీరో వాళ్ళని చావబాది భుజాలు నరికి కాళ్ళు విరగొట్టి ఆఖరణ పెద్ద కర్రని పొట్టలో గుచ్చి చంపేయబోతూ ఉంటే అప్పుడు పోలీసులు గాల్లో పిస్తోలు పేల్చుకుంటూ వచ్చి యు ఆర్ అండర్ అరెస్ట్ అంటూ విలన్ని లాక్కెళ్లారు. తర్వాతి సీన్లో హీరో హీరోయిన్లు శోభనంగది ఒకరు నేను పాలు అంటే మరొకరు నేను టీ పొడి అని ఇంకొకరు నేను చక్కెర అని సిగ్గుపడుతూ చెప్పారు. అమ్మో ఇప్పుడు నేను మంచి టీ చేసుకోవాలన్నమాట అయితే అని వారితో భయం నటించి గది బయట నిలబడి చోద్యం చూస్తూ ఉన్న అత్తగారికి కన్నుకొట్టి అత్త వస్తావా, ఒక్కటే తక్కువైంది అని అడుగుతాడు చిలిపిగా. అల్లుడు ప్లీజ్ మీ అత్తని మాత్రం నాకు వదిలేయి అని మామగారు దీనంగా ముఖం పెట్టి అడుగుతూ తలుపులు వేసుకుంటాడు. అందరూ గొల్లని ఆనందిస్తూ ఉండగా సినిమా పూర్తయింది. ఇదా సినిమా. బలరాంకి విపరీతమైన తలనొప్పి వచ్చేసింది. ఏమైపోయారు ఆ మల్లీశ్వరులు, బంగారు పాపలు, దేవదాసులు? మనసున మల్లెలు మాలలూపడం సంగతటుంచి ఇట్లా మంటలు రేపుతున్నారేమిటి? గంగాధరంగాడి బుద్ధి ఏమైంది అసలు? పిల్లల్ని వేసుకుని ఇట్లాంటి బూతు సినిమాలకా వచ్చేది? తమ్ముణ్ణి మొహం వాచేలా చివాట్లు పెట్టాలనిపించింది. కానీ ఆశ్చర్యంగా తండ్రితో సహా అందరూ ఆ సినిమాలోని ముచ్చట్లు కుళ్ళు జోకులే తలుచుకుని నవ్వుకుంటూ ఉన్నారు. ఇంటికొచ్చాక కూడా పిల్లాడప్పుడే పాడేస్తున్నాడు, పిల్ల పొంగు పాలకుండా పెట్టాలి దాన్ని వదలకుండా అని. మావాడు ఏకసంతాగ్రాహి, ఒక్కసారి వింటే చాలు. సుందరి పొంగిపోయింది. మర్నాడే తండ్రి కొడుకులిద్దరి ప్రయాణం. ఎట్లా ఉంటుందో ఇక్కడ అని కాస్త మొహమాట పడుతూనే వచ్చాం. కానీ మా గంగాధరం అదృష్టవంతుడమ్మా, నీలాంటి మంచి భార్య దొరికింది. మీ అక్కయ్య కూడా మా కోసం చాలా శ్రమపడింది పాపం. మీ అందరూ వీలు చూసుకొని ఓసారి మా ఇంటికి వచ్చి తీరాలి. పెద్దాయన మనస్ఫూర్తిగా ఆహ్వానించాడు. సుందరికి ఎవరెస్ట్ ఎక్కినంత సంబరం అయిపోయింది తను ఘన విజయం సాధించినందుకు. అసలు విషయం కదపమన్నట్టుగా భర్తకి కళ్ళతోనే సైగ చేసింది. కానీ అందరి ముందు ఆ విషయం అడిగేందుకు గంగాధరానికి ధైర్యం చాలలేదు. అందుకే స్టేషన్లో అన్నగారిని బండెక్కించాక నెమ్మదిగా భార్య మనసులో మాట అతని చెవిన వేశాడు. అన్నగారు ఓ ఇంటివాడై తనలాగా సుఖ సంతోషాలతో సంసారం చేసుకుంటూ ఉంటే ఎంతో బాగుంటుంది అని మరీ చెప్పాడు. ఊరోసి విషయం చూచాయగా అందించాడు. అంతా విని బలరాం వెళ్ళాక ఉత్తరం రాస్తా అన్నాడు క్లుప్తంగా. ఆ మాత్రానికి చాలా సంతోషించేశాడు గంగాధరం. వాళ్ళు వెళ్ళాక వారం రోజులకి సుందరి కూడా మొగుడుతో పాటు వాళ్ళంతా కళ్ళు చేసుకొని ఎదురు చూస్తూ ఉండగా వచ్చినాయి ఉత్తరాలు. 1 కాదు 2 ఉత్తరాలు. అన్నగారి ఉత్తరం మొదట విప్పాడు గంగాధరం. డియర్ గంగా, నీ ప్రతిపాదన గురించి చాలా ఆలోచించిన మీదటే ఈ ఉత్తరం రాస్తున్నాను. నా నిర్ణయాన్ని నేనెప్పటికీ మార్చుకోవలసిన పని లేదని మీ ఇంటికొచ్చాక నాకు బాగా అర్థమయ్యింది. నువ్వు ఆనాటి గంగాధరానివి కాదు. జీవితం ఏది నీది కాదు. పెళ్ళంటే భార్యాభర్తల్లో ఎవరో ఒకరు తప్పనిసరిగా వ్యక్తిత్వపు వెన్నుముక్కని విరగొట్టుకోవడమే అన్న నా నమ్మకం ఇప్పుడు ఇంకా బలపడింది. అందుకు అతీతంగా వేలల్లోనో లక్షల్లోనో ఎవరైనా ఒక జంట ఉంటే వారికి నా అభినందనలు. ఎదుటి వారికి నచ్చినట్టు కాక ఇలా నాకు నచ్చినట్టు నా కోసం నేను బ్రతకగలడం చాలా బాగుంది. నేను చాలా సుఖంగా సంతోషంగా ముఖ్యంగా స్వేచ్ఛగా ఉన్నాను. వాటిని నేను పోగొట్టుకోను. మీ దంపతులు మా పట్ల చూపిన ఆదరాభిమానాలకి కృతజ్ఞతలు. నా నిర్ణయం మీ శ్రీమతికి ఆశాభంగం కలిగిస్తే క్షమాపణలు. అన్నట్టు నీ కోసం నేను తెచ్చిన బహుమతిని నీకివ్వలేదు. నీ ఇంట్లో పుస్తకాలకి పూల మొక్కలకి స్థానం లేదు అన్న నిజం నన్ను నేను తెచ్చిన పుస్తకాలని బయటకు తీయనివ్వలేదు.
ఈ ఉత్తరంతో పాటు 1500కి డీడీ పంపిస్తున్నాను. నీ శ్రీమతికి నచ్చిన వస్తువు కొనివ్వగలవు. ఇట్లు బలరాం. గంగాధరం ఆ ఉత్తరాన్ని భార్యకు అందించి రెండో ఉత్తరం తెరిచాడు. అది వాళ్ళ పెదనాన్న రాసిన ఉత్తరం. చిరంజీవి గంగాధరానికి, మీ ఇంటి నుంచి వచ్చినప్పటి నుంచి నాకు తీరని వెలుతుగా తోస్తున్నది. ఇంటికి దీపం ఇల్లాలన్నారు. మాది ఏనాటి నుంచో దీపం లేని ఇల్లని నీకు తెలుసు. ఇన్నేళ్లైనా ఒంటరి జీవితం వల్ల నేనేం పోగొట్టుకున్నానో మీ దంపతుల్ని చూశాకే నాకు బాగా అర్థమైంది. ఎన్ని ఉన్నా భార్య లేని జీవితం ఉప్పు లేని కూర మాదిరి బహు చెప్పన అన్న జ్ఞానం నాకిప్పటికి కలిగింది. ఇప్పటికైనా నాకేమంత వయసు అయిందని? 65 ఇంకా నిండలేదు కూడా. నాకన్నా పెద్ద పెద్ద వాళ్లే మళ్ళీ పెళ్లిళ్ళు చేసుకుంటున్న కాలం ఇది. పైగా నా ఆరోగ్యం కూడా మహా బేషుగ్గా ఉంది. అందుకే నేనే ఈ ఇంట్లో దీపం పెట్టగల ఆడదిక్కును తెచ్చుకోవాలి అని అనుకుంటున్నాను. ఇంతకాలానికి నాలో ఈ పెళ్లి వాంఛని కలిగించింది, రగిలించింది మీరే. ముఖ్యంగా రాసేదేమంటే ఊర్వశి సేవలు నాకు చాలా బాగా నచ్చినాయి. ఆమెను మరిచిపోలేకపోతున్నాను. ఆమె కూడా నేను నచ్చినట్టే అనిపించింది. మీకేమీ అభ్యంతరం లేకపోతే ఈ శుభకార్యం మీ చేతుల మీదుగా జరపగలిగితే నా అంత అదృష్టవంతుడు మరొకరు ఉండరు అని భావిస్తున్నాను. అమ్మాయికి, చిరంజీవులకి నా ఆశీస్సులు. మీ జవాబు కొరకు 1000 కళతో ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు మీ పెదనాన్న. లోపల నుంచి తన్నుకొస్తున్న నవ్వుని ఆపుకుంటూ గంభీరంగా మొహం పెట్టి రెండో ఉత్తరాన్ని కూడా భార్యకు అందించాడు. అందుకే మీ వాళ్ళంటేనే నా కుళ్ళు మంట. పెద్ద మనుషులు, కొద్ది బుద్ధులు. సుందరి ఉత్తరం చదివి ఉండ చుట్టి విసిరేస్తూ మండిపడింది మొగుడు మీద. ఇదండి ఈరోజు కథ. ఈ కథ పేరు పెళ్లి చేసుకొని చూడు. ఈ కథని రచించిన వారు జాస్తి రమాదేవి గారు. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.